నెల్లూరులో చంద్రబాబు సభ చూస్తే టీడీపీ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థమవుతోందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్. చంద్రబాబు వల్లే టీడీపీ బలహీనపడిందన్నారాయన. రెడ్ బుక్ లో చంద్రబాబు పేరునే లోకేష్ మొదటగా రాసుకోవాలన్నారు. నెల్లూరు సభకు 5,000 కుర్చీలేస్తే అవి కూడా నిండలేదని ఎద్దేవా చేశారు కాకాణి. ఖాళీ కుర్చీలకు ప్రసంగాన్ని చంద్రబాబు వినిపించారన్నారు. వ్యవసాయ రంగంపై చర్చకు సిద్ధమా అంటూ ఎన్నిసార్లు సవాల్ చేసినా చంద్రబాబు స్పందించడం లేదన్నారు కాకాణి. నెల్లూరులో 2019 ఎన్నికల ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయన్నారు. గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, టీవీలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు, మా నాయకత్వం పెరిగింది, నాకు బలం పెరిగింది, నాకు క్యాడర్ పెరిగింది, నాకు ఓట్లు పెరిగాయి, నాకు ఏకపక్షంగా ఉంది. పాపం వాళ్ళ కొడుకైతే ఒక బుక్ ఒకటి తీసుకొని నేను ఆయన పేరు రాశా, ఈయన పేరు రాశా అని చెప్పి ముందు రాసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి. రెడ్ బుక్లో లోకేష్ ముందు కొట్టాల్సింది చంద్రబాబు నాయుడు నేరుగా పోయి, ఆయన రేపు వచ్చిన తర్వాత కాదు, ఈరోజే రెడ్ బుక్లో ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సింది, తాటికైన అక్షరాలతో తెలుగుదేశం పార్టీని, రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని చేతుల బంగాళాఖాతంలో కలిపినట్టు చంద్రబాబు నాయుడు గారి పేరు రాసుకుంటే బాగుంటుంది. అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడికి ఒక ఛాలెంజ్ విసిరా. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పాలనలో వ్యవసాయం ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా పరిపాలనలో ఏ విధంగా వ్యవసాయం మీద దృష్టి పెట్టామనేటువంటి దాని మీద నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరితే చంద్రబాబు నాయుడు తోక ముడిచి పారిపోయాడు. ఈ రోజుకి ఆ సవాల్ని స్వీకరించలేదు. 2 సార్లు ఛాలెంజ్ విసిరా. మరలా మీడియా సాక్షిగా నెల్లూరు జిల్లాలో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడావు కాబట్టి 3వసారి నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి అంశం మీద, ప్రతి విషయం మీద వ్యవసాయానికి సంబంధించి కూలంకుషంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమయం, తేదీ, వేదిక ఖరారు చేస్తే ఎక్కడికైనా వచ్చి నీ హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం, మా హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం.